ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి చూసినట్లయితే అధినాయకుడి మీద ఆ పార్టీ రాబోయే రోజుల్లో నిలబడదు అనేటువంటి విశ్వాసం లేక అనేక మంది అంటే రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాలు సుదీర్ఘకాలంగా లేకపోతే వైఎస్ఆర్సీపీ సంబంధించి పెట్టక ముందు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు పరిస్థితులను బాగా అంచనా వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా బేరీజ్ వేసుకుని రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేదు ఈ పార్టీకి అని చెప్పి ఒక అంచనాకు వచ్చి అనేక మంది చాలా మంది సంబంధాలు తెంపుకుంటున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఆ క్రమంలో విజయసాయి రెడ్డి గారు ఒకరు. కాకపోతే విజయసాయి రెడ్డి గారు ఒకరు అనేది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన కొంత ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి మనిషి. కారణం ఏంటంటే డే 1 నుంచి కూడా జగన్ ఫ్యామిలీకి చాలా చాలా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో లోపాలని అడ్డుపెట్టి వాళ్ళని ఆ విధంగా ఉన్నత స్థితికి చేర్చినటువంటి పాత్రలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. తన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని కూడా తోసిరాజని, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో చార్టెడ్ అకౌంటెంట్ గా అతను చేయకున్నటువంటి అన్ని గీతలు దాటి సైతం అతను వాళ్ళ కుటుంబం కోసం నిరంతరం కృషి చేశాడు. ఆర్థికంగా అడ్డుదారులు అయినా సరే తొక్కించి ఉన్నత స్థితికి తీసుకుపోయాడు. దాని పర్యవసానం జైల్లో సంవత్సరం పాటు ఉండడం ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారు కూడా ఒకవైపు ఆర్థికంగా ఎదిగేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈయన మాత్రం నిజంగా తేనెలో పడ్డ ఈగలాగా అయిపోయింది ఈయన జీవితం. తేనెలో పడ్డ ఈగలాగా ఎందుకు జీవితం అయిందంటే ఏ విషయంలో తీసుకున్నా వృత్తిపరంగా ఫెయిల్ అనేటువంటి విషయం మనకు స్పష్టత అయింది. ఎందుకు వృత్తి ధర్మాన్ని సరైనటువంటి రీతిలో నిర్వర్తించలేక విఫలమైనటువంటి వ్యక్తి, జైలుకు పోయినటువంటి వ్యక్తి. రెండోది రాజకీయాలు అందామా, రాజకీయాల్లో కూడా ఈ రోజు అనేక రకాల అతనే చెప్తున్నారు, మీరు నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ తనకు తానే చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి తోటి మసలలేను, పడుతున్నటువంటి అవమానాలు అంతా ఇంత కాదు, అనేక మందిని రాబోయే రోజుల్లో మన పార్టీ అధికారంలోకి రాదని చెప్పి పక్క పార్టీలోకి పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించారు. కాబట్టి ఇది అవునో కాదో అని కొందరు అన్నారు. ఒక పెద్ద మనిషిని ఎంపీగా కూడా పంపించి ఒకరిద్దరు ఎంపీలుగా పంపించినటువంటి ప్రోత్సహించినటువంటి వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి గారే. అది తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కూడా పోటీ పెట్టించాడు. ఈయన సంపాదించుకున్నటువంటి ఆ 4 రూపాయల లెక్క కూడా పోయేటట్లు చేశాడు అనేటువంటి విషయం అర్థమయ్యేటట్లు చాలా మంది చెప్పుకుంటున్నారు. మూడో విషయం ఏంటంటే మనకు తెలిసినటువంటి విషయమే, అన్ని పార్టీలతోటి వ్యవహరించినటువంటి విధానం రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి క్రమంలో మన పార్టీని చాలా కమిట్మెంట్ తో ఉండొచ్చు కాక, కానీ ఇతర వ్యక్తులతోనూ ఇతర పార్టీలతో ఎక్స్ట్రీమ్ గా పోయి మనం చెడ్డపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిగా భావించాలి, ఒక ధర్మం, ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి నేపథ్యంలో వ్యక్తిగత వైరానికి పోవాల్సినంత అవసరం అయితే లేదు. కానీ విజయసాయి రెడ్డి గారు అంత పెద్ద మేధావి, అవునన్నా కాదన్నా చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈయన చెప్తున్నా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా చట్టాల పట్ల అవగాహన, సమాజం పట్ల అందుకే మీకు థ్యాంక్స్ చెప్పారేమో, మీకు అందుకే ప్రత్యేకించి 9 years నా వెన్నుదంతా మీరే అన్నారు. కాదు కాదు కాదు, కత్తిని దేనికైనా ఉపయోగించవచ్చు, పదునున్నటువంటి కత్తిని దేనికైనా ఉపయోగించవచ్చు. కేంద్రానికి రాష్ట్రానికి 10 సంవత్సరాలు దాదాపుగా వారధిగా పనిచేశాయని చెప్పేసుకున్నాడు ఆయన సుమారుగా. ఏం చెప్పుకున్నా మంచి విషయాలకు ఉపయోగపడి ఉంటే తన యొక్క మేధస్సు గాని అతని శక్తియుక్తులన్నీ కూడా చాలా సంతోషం. కానీ అవి ఉపయోగపడినా లేదనేది కాలం నిర్ణయించింది, అది తెలిసిపోయింది, తేటతెల్లం అయిపోయింది. తను రాజకీయంగా అతను మాట్లాడినటువంటి భాష ఏదైతే